ఓకే. సార్ మెగా హీరోస్ విషయానికొచ్చేసరికి 'ఓజీతో' పవన్ కళ్యాణ్ గారు, హ్మ్. ఈ 'శంకర్ వరప్రసాద్' గారితో 'చిరంజీవి' గారు బ్లాక్ బస్టర్ కమ్‌బ్యాక్ ఇచ్చేసారు. ఇక 'రామ్ చరణ్' గారు కూడా 'పెద్ది' సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందా సార్? ఇప్పుడు మీకు అర్థమైపోతా ఉంటది. సినిమా హ్మ్. షూటింగ్ అప్పుడే మీకు అర్థమవుతుంటది. షూటింగ్ అప్పుడు జనరల్‌గా టాక్ బయటకొచ్చేస్తది. ఏం సన్నివేశాలున్నాయిరా! అద్భుతంగుంది. ఇదెక్కడో కొడతదిరా బాబు! మంచి హిట్ కొడతదని. అవును. అలాంటి వైబ్ నీకు 'మనశంకర వరప్రసాద్‌కొచ్చింది. అవును. అలాంటి వైబ్ 'ఓజీకొచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి. హ్మ్. 'హరిహర వీరమల్లికి' వైబ్ రాలా. లేదు. 'ఓజీకొచ్చింది' వైబ్. అవును. 'హరిహర వీరమల్లు' గురించి షూటింగ్ చేత్తన్నాం. 'ఓజీ' గురించి మాట్లాడుకునేవాళ్ళు. అందుకు 'ఓజీ' 300,00,00,000 పైన కొట్టింది. హ్మ్. ఇవాళ 'విశ్వంబర్' గురించి మాట్లాడుకోవట్ల. అవును సార్. ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్‌కి' ఆ వైబ్ వచ్చింది. సో, 'మనశంకర వరప్రసాద్' కొట్టేసింది. హ్మ్. ఇవాళ 'పెద్ది' గురించి 'పెద్దిలో' కూడా మనం 'పెద్ది' గురించి మాట్లాడుకుంటున్నారు మొదటి నుంచి అవును. గానీ, 'గేమ్ చేంజర్' గురించి మాట్లాడుకోలా. ఎక్కడో తేడా కొడుతుందనుకున్నారు 'గేమ్ చేంజర్.' ఓకే. కానీ 'పెద్ది' మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుద్దని డే 1 నుంచి అనుకుంటున్నారు. ఇవాళ పాట అయితేనేమి ఇవన్నీ చూసిన తర్వాత అది 200,000,000 కొట్టిందండి ఇప్పటికి ఆ పాట. హ్మ్. 200,000,000 చికిరి చికిరి పాట. అన్ని అవును. ఆల్ లాంగ్వేజెస్ కలిపి. హ్మ్. తెలుగులో ఎస్పెషల్లీ 140,00,00,000 అంతే 140,000,000కెళ్ళిందనమాట. సో, కాబట్టి 'పెద్దితో' రికార్డులు తిరగరాయటం ఖాయమని నాకనిపిస్తుంది. ఓకే. డెఫినెట్‌గా మెగా హీరోలందరూ కూడా మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. మంచి సినిమాలతో మళ్ళీ వస్తున్నారు. హ్మ్. సో, నాకు తెలిసి మళ్ళీ 'సాయి ధరమ్ తేజ్‌కి' కూడా నెక్స్ట్ వచ్చే సినిమా అవును. మంచి 'సంబరాలు సినిమా ఎత్తిగట్టు.' 'సంబరాల హ్మ్. ఏటిగట్టు.' అవును. అది కూడా ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకొచ్చిందట. హ్మ్. దాని మీద కూడా మంచి బజ్ ఉంది. హ్మ్. సో, మొత్తం మీద అయితే మెగా హీరోలు ఒక సునామీ సృష్టించే అవకాశం కనబడతా ఉంది. హ్మ్. చిరంజీవి గారితో నెక్స్ట్ 'ఓదెల' గారి సినిమా ఉంది. 'శ్రీకాంత్ ఓదెల.' 'ఓదెల' గారితో అది ఉంది. నెక్స్ట్ హ్మ్. లెవెల్. 'వాల్తేరు వీరయ్య' స్టైల్‌లో ఉండబోతుంది 'ఓదెల' సినిమా. 'బాబీ' మళ్ళీ గారితో 'బాబీ' కూడా గారితో ఉంది. మళ్ళీ ఇంకో అవును. సినిమా వస్తుంది. సో, హ్మ్. లైనప్ అంతా కూడా చిరంజీవి గారిది మంచి లైనప్ ఉంది. హ్మ్. 'విశ్వంభర' మరి కొంత మిక్స్డ్ టాక్ కనపడుతోంది ఇప్పటికే. మరి ఓకే. 'విశ్వంభర్' ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది ఏంటి అనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు. హ్మ్. సో, సరిగ్గా మంచిగా సినిమా వచ్చేంత వరకు చిరంజీవి గారు దాన్ని పర్ఫెక్షన్ వచ్చేంత వరకు దాన్ని మీరు తీర్చిదిద్దండి. తర్వాతే రిలీజ్ చేద్దామని చెప్పారని నాకొస్తున్న సమాచారం. దాంట్లో కొంత గ్రాఫిక్స్ వీటి పట్ల సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు దర్శకుడు. హ్మ్. సో, ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసిన తర్వాతే మనం బయటికి సినిమా తీద్దాం. 'అభాస్ పాలు' కావద్దు, 'ఆదిపురుషు', 'హరిహర వీరమల్లు' వీటిల్లో ఎంత తేలిపోయినాయి గ్రాఫిక్స్. హ్మ్. సో, అలాంటి పరిస్థితులు రాకూడదంటే కొంచెం మనము దీన్ని మంచి బెటర్‌గా తీర్చిదిద్దిన తర్వాత బయటికి తీసుకొద్దామని చెప్పారని ఇండస్ట్రీలో నడుస్తుంది టాకు. ఓకే. బహుశా దాన్ని గూడా మళ్ళీ తేవచ్చు. ఏదేమైనా లైనప్ బావుంది. హ్మ్. కాబట్టి మెగా హీరోల శకం నడుస్తుందనుకోవాలి. రైట్ సార్. సార్ ఇక వింటేజ్ హీరోల కాంబినేషన్స్ సంబంధించి ఒకసారి డిస్కస్ చేస్తే 'వెంకటేష్' గారు అండ్ 'చిరంజీవి' గారు మంచి కాంబినేషన్ సెట్ అయింది. హ్మ్. మంచి విజయం సాధించింది. 'బాలకృష్ణ' గారు, 'చిరంజీవి' గారు కూడా ఒక కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఈవెన్ అనిల్ రావిపూడి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు చూసాను. హ్మ్. సో, అది సాధ్యమయ్యే అవకాశం ఉందా సార్? అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటే కష్టం అది. హ్మ్. ఎందుకంటే, ఇప్పుడు బాలకృష్ణ గారుకి కొంత ఇగో ఉంటది. ఆయన ముందుకు రాకపోవచ్చని నేను అనుకుంటున్నా. చిరంజీవి గారికి ఇగో లేదు. హ్మ్. డౌన్ టు ఎర్త్. చిరంజీవి గారు ఆల్రెడీ బాలకృష్ణ గారి 50 ఏళ్ల సినీ ప్రస్థానం ఫంక్షన్‌లో మనిద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం అని చెప్పేసి చిరంజీవి గారే ప్రతిపాదన అవును. చేశారు. కానీ బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి అతకదేమో డైరెక్టర్‌కి కత్తిమీద సామండి. బాలకృష్ణ గారు, చిరంజీవి గారిని కలిపి సన్నివేశాలు తీయడం అంటే డైరెక్టర్‌కి చాలా చాలా కష్టం. ఓకే. ఎక్కడ బ్యాలెన్స్ తప్పకూడదు. ఇబ్బందవుతది. సో, చిరంజీవి, బాలకృష్ణ అంటే బాలకృష్ణ నంబర్ 2, చిరంజీవి నంబర్ 1 ఎప్పటినుంచో. హ్మ్. ఈ నంబర్ 1, నంబర్ 2 అంటే ఆ రకంగా ఒప్పుకునే పరిస్థితి బాలకృష్ణలో ఉండదు. అవును. కదా! సో, ఇక నేనే అంతా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటారు బాలకృష్ణ గారు. అలాంటన్నప్పుడు బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అన్నప్పుడు ఎక్కడ కలుస్తది? కలవదు. మీరు అవును. చూడండి 'వెంకటేష్', 'చిరంజీవి' గారి కాంబినేషన్ చూడండి. హ్మ్. అత్యద్భుతంగా పండింది. ఎందుకు పండింది? నిజ జీవితంలో కూడా వాళ్ళు డౌన్ టు ఎర్త్. అవును 'వెంకటేష్' సార్. గారు డౌన్ టు ఎర్త్, 'చిరంజీవి' గారు డౌన్ టు ఎర్త్. ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చిపుచ్చుకునే ధోరణుంది. 'చిరంజీవి' గారిని ఒక అన్నయ్యలాగా 'వెంకటేష్' గారు భావిస్తారు. 'చిరంజీవి' గారికి 'వెంకటేష్' గారు చెప్పారట. 'చిరంజీవి' గారు స్టేజ్ మీద చెప్పారు కదా! 'వెంకటేష్' గారిని పక్కన పెట్టుకొని, హ్మ్. 'చిరంజీవి గారు మీతో ఎప్పుడైనా నాకు ఒక సినిమా తీయాలనుంది. మీరిట్లా నన్ను ఆదేశిస్తుండాలా. మీరు బాస్ అంతే. మీరు బాస్ నన్ను ఆదేశించండి. నేనెళ్ళి మొత్తం ఫినిష్ చేసుకొనొస్తా. అట్లాంటి క్యారెక్టర్ కావాలండి మీకు. అంటే ఏంటి? నువ్వు పెద్ద, నువ్వు బాస్, నువ్వు అన్న. అవును. నేను నీ కింద అనుచరుడుగానో, తమ్ముడుగానో నేనుంటా. హ్మ్. అనే ఒక తత్వం ఉంది చూసారా? హ్మ్. దట్ ఈజ్ సక్సెస్ ఫార్ములా ఈ సినిమాకి.
ఓకే. మనశంకర్ వరప్రసాద్కి. ఎందుకంటే ఇవాళ ఈ సినిమాలో కూడా చూడండి, మీరు మాస్కే బాసు, మీరు ఫ్యామిలీ హీరో, ఒకళ్ళనొకళ్ళు టీజ్ చేసుకునే విధానం ఇవన్నీ ఉంటాయి చూసారా? దాంట్లో ఒకళ్ళనొకళ్ళు టీజ్ చేసుకున్న, ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చుకునే గౌరవం, మర్యాద బ్యూటిఫుల్‌గా పండింది. సో, వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ నాగార్జున, చిరంజీవి గారి మధ్య కూడా అంతే బ్యూటిఫుల్‌గా పండుద్ది. హ్మ్. నాకు తెలిసి నాగార్జున, చిరంజీవి గారి మధ్య సినిమా వచ్చే అవకాశం ఉంది. ఓకే. అది కూడా బ్యూటిఫుల్‌గా పండుద్ది. సక్సెస్ అయ్యింది. ఎందుకంటే నాగార్జున గారు కూడా చిరంజీవి గారిని బాస్ లాగా, ఒక అన్నలాగా, ఒక పెద్దన్నలాగా నాగార్జున గారి అభిమానం మనం చూసాం చాలా సందర్భాల్లో. స్టేజ్ అవును. మీదే వ్యక్తం చేశారు. నాకొక నా అన్నయ్యలాగా చిరంజీవి గారు, నాకొక బ్రదర్ ఉంటే ఎట్లా అని అంత ప్రేమ ఉంటది మా ఇద్దరి మధ్య. అవును. యెస్, డెఫినెట్‌గా మీకు నిజ జీవితంలో ఆ బాండింగ్ ఉంటే ఏమైద్దంటే ఆదిత్య, స్క్రీన్ మీద కూడా అది రిజల్ట్ ఇస్తది. అలా లేకపోతే ఇగోస్‌కెళ్ళిపోతే అవ్వదు. బాలకృష్ణ గారికి ఇగోస్ ఎక్కువ. బాలకృష్ణ గారు నేనే మోనార్క్ అంటారు. అంతా నేనే అంటారు. నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు, నేను ఎవరితో కలవను, నేను దైవాంశ సంభూతుడిని, నేను నేను దొరల వంశం మాది, జమీందారీ వంశం అంటారు. అలా అంటే ఎట్లా కుదురుతది? కుదరదు. ఓకే. సో, బాలకృష్ణ గారికి వర్కౌట్ కాకపోవచ్చేమో గానీ, హ్మ్. వర్కౌట్ అయినా గానీ నాకెందుకో అది సరైన కాంబినేషన్ కూడా కాదనిపిస్తుంది. ఓకే సార్. సో, మిగతా నాగార్జున గారితో మనం చూడగలుగుతాం. మీకు నెక్స్ట్ వర్కౌట్ అయ్యే చెప్పనా? ఒక హ్మ్. 'ప్రభాసు చిరంజీవి', ఓహ్! ఒక 'మహేష్ బాబు చిరంజీవి'. ఇవి సూపర్‌గా పండుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 'ప్రభాస్' గారు చూడండి, సీనియర్‌లు వాళ్ళని చూసే పెరిగాము. ఆ వినమ్రత. అవును సార్. అందువల్ల 'ప్రభాసు చిరంజీవి' గనుక సినిమా పడితే అది కూడా మనం ఊహించొచ్చు. రాబోయే రోజుల్లో ఊహించొచ్చు. ఒక 'ప్రభాసు చిరంజీవి', ఒక 'మహేష్ బాబు చిరంజీవి' రాబోయే రోజుల్లో ఊహించొచ్చు. ఖచ్చితంగా వాటికి అద్భుతమైన అవకాశం ఉంది. కానీ బాలకృష్ణతో మాత్రం నాకు తెలిసి ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే. సార్ ఫైనల్‌గా సంక్రాంతికి 5 సినిమాలొచ్చాయి. వీటిని ఆర్డర్‌లో పెట్టాలంటే మీరు ఏ సినిమాల్ని లైన్‌గా వరుసగా పెడతారు? 'మనశంకర వరప్రసాద్' నంబర్ 1. ఓకే. నంబర్ 2 'అనగనగా ఒక రాజు'. హ్మ్. నంబర్ 3 'నారి నారి నడుమ మురారి'. ఓకే. నంబర్ 4 భర్త మహాశయులకు విజ్ఞప్తి. నంబర్ 5 రాజాసాబు. ఇదే ఇక వరుస క్రమం అంటే అది. ఓకే. వాస్తవానికి ఈ సినిమాలన్నీ గూడా హ్మ్. రాజాసాబు తప్ప మిగతా హ్మ్. సినిమాలన్నీ గూడా అంత నిరుత్సాహపరచల. ఓకే. 'నారి నారి నడుమ మురారి' మీకు మంచి టాక్ వచ్చింది. అవును సార్. అఫ్‌కోర్స్ జనమంతా ఫస్టు మనశంకర వరప్రసాద్‌కి ఎగబడుతున్నారు గాబట్టి, ఇంకా వాటికి సరైన ఇది దొరకలేదనిపిస్తుంది. అవును సార్. 'అనగనగా ఒక రాజు' గూడా బావుంది. హ్మ్. ఈ 2 సినిమాలు ఆల్మోస్ట్ వాళ్ళు అనుకున్న దానికంటే హిట్ అయినాయి సినిమాలు. ఓకే. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా యావరేజ్ సినిమా ఏమి ఫెయిల్ కాదు. హ్మ్. ఒకటే ఒకటి డిజాస్టరు 'రాజాసాబ్'. ఓకే. అది కూడా నాకు తెలిసి మారుతి గారికి హ్యాండిల్ చేయలేకపోయారు. హ్మ్. అంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయటంలో మారుతి గారు ఫెయిల్ అయ్యారనిపిస్తోంది. పాపం 'ప్రభాస్' గారు అన్ని డైట్‌లిచ్చి ఆయనంత చేసినా గానీ, ఆయన హ్యాండిల్ చేయలేకపోయారనిపిస్తోంది. ఓకే. బట్ చాలా నిరుత్సాహపరిచే అంశం ఏంటంటే 'ప్రభాస్' సినిమాలు పోతే అందరు హీరోల అభిమానులు బాధపడతారు. అవును సార్. ఆయన అందరివాడు డార్లింగ్ ఆయన. హ్మ్. కాబట్టి ఏ హీరోల అభిమానులకు ఆయన మీద దురభిప్రాయం ఉండదు. అవును. సో 'ప్రభాస్ అన్న' అని చెప్పేసి ఏ హీరో అభిమానులైనా హీరోలు కూడా 'ప్రభాస్' అంటే ఇష్టపడతారు. కరెక్ట్ సార్. ఆయన అందరివాడు. అలాంటి 'ప్రభాస్' సినిమాలు హిట్ కాకపోతే అందరికి ఒక రకంగా ఒక అసంతృప్తి ఉంది. అది కూడా హిట్ అయి ఉండుంటే హ్మ్. ఈ సంక్రాంతికి ఇది అసలు మామూలు సంక్రాంతి అయి ఉండేది కాదు. అవును. అదొక్కటే ఒక లోపం, లోటు అని చెప్పాలి. కానీ మిగతా 4 సినిమాలు ఆల్మోస్ట్ వాటి స్థాయిలో ఆడాయి. నంబర్ 1 అంటే ఇంక 'మనశంకర వరప్రసాద్'. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్.